ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ మన ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న జెండా ఎగురవేస్తూ 143 కోట్ల మంది భారతీయులకు శుభవార్త చెప్పారు. అందులో ఒకటి జీఎస్టీ స్లాబ్స్. జీఎస్టీపై ఆగస్టు 15న టీజర్ రిలీజ్ చేశారు ప్రధాని. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ ట్రైలర్లో ఏముంది? దీపావళి నాటికి చూపించబోయే సినిమా మధ్యతరగతి జీవులకు ఎలా ఊరట ఇవ్వబోతోంది? కేంద్రం ప్రతిపాదించిన కొత్త జీఎస్టీ స్లాబ్స్ కు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఓకే చెప్పింది. ఇక దీపావళి నాటికి సామాన్యుణ్ణి అలరించేలా జీఎస్టీ స్లాబ్స్ ఉండబోతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదముద్ర పడ్డమే తరువాయి కొత్త స్లాబ్స్ తో సామాన్యులకు భారీ ఊరట లభిస్తుందని కేంద్రం తీపి కబురు చెప్పింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఇప్పటి వరకు ఉన్న 12-28% పన్ను స్లాబులు ఇకపై ఉండవు. ఈ స్లాబుల్లో ఉన్న వస్తువులను మిగిలిన స్లాబుల్లో కలుపుతారు. ఇప్పటి వరకు ఉన్న ఈ స్లాబుల్లో ఉన్న వాటిని ఏ స్లాబులకు మార్చాలో కసరత్తు చేస్తున్నారు. పేద మధ్యతరగతి ఎంఎస్ఎంఈలు వ్యవసాయ రంగానికి పన్ను భారాన్ని తగ్గించడం కోసం జీఎస్టీలో సంస్కరణలు తెస్తున్నట్లు కేంద్రం చెప్తోంది. అయితే హానికరమైన వస్తువులపై 40% ప్రత్యేక పన్ను పోటు తప్పదు. ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులన్నీ 5% స్లాబ్లోకి మారతాయి. 28% స్లాబ్లో ఉన్న 90% రకాల వస్తువులు 18% స్లాబ్లోకి మారబోతున్నాయి. కొత్త ప్రతిపాదనల ప్రకారం 2 స్లాబ్లు 5%, 18% మాత్రమే ఉండబోతున్నాయి. 5% కిందకు బటర్, ఘీ, చీజ్, మొబైల్ ఫోన్లు, ఫ్రూట్ జ్యూసులు, గొడుగులు, ఆల్మండ్స్, మెడిసిన్స్, ప్రాసెస్డ్ ఫుడ్, వాక్యూమ్ క్లీనర్లు, చిన్న కార్లు, ప్రీమియం మోటార్ సైకిల్స్ లాంటి ఉండగా 18% కిందకు ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, టెలివిజన్లు, సిమెంట్, పెయింట్లు, చిన్న కార్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, సోప్, టూత్ పేస్ట్, ప్రింటెడ్ మెటీరియల్, ప్యాకింగ్ కంటైనర్లుండే అవకాశం ఉంది. ఇక 40% కిందకు సిగరెట్లు, టొబాకో, పాన్ మసాలా, లగ్జరీ కార్లు, ఎస్యూవీలు, హై ఎండ్ కార్లు, ఆన్లైన్ గేమింగ్, హై వాల్యూ ఆటోమొబైల్స్ ఉండబోతున్నాయి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అంశం హెల్త్ ఇన్సూరెన్స్. దేశీయంగా బీమా మార్కెట్ ను విస్తరించడంతో పాటు పెట్టుబడుల కోసం ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీఎస్టీ నుంచి మినహాయించాలని ప్రతిపాదనలు చేసింది. దీంతో జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియం తగ్గొచ్చని వినియోగదారులు అంచనా వేస్తున్నారు. ఇందులో కొంత వాస్తవం ఉన్నా పూర్తిగా జీఎస్టీ తగ్గే అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ప్రీమియంపై 18% జీఎస్టీ చెల్లిస్తున్నాం. అయితే కొత్త ప్రతిపాదనల ప్రకారం 15% వరకు బీమా ధర తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.